సనాతన ధర్మం ప్రసాద్ గారు సనాతన ధర్మం డెఫినేషనే మార్చేశారా పవన్ కళ్యాణ్? ఒకటి. రెండోది, ప్రైవేటు వ్యక్తులు ఎలా వెళ్ళి అక్కడ కూర్చుంటారు? ప్రైవేటు వ్యక్తులకు చోటు ఉందా? ఇప్పుడు వరకు టీటీడీ చరిత్రలో ఇలాంటివి జరిగిందా? దీని వెనక ఏదైనా కుట్రుందా, ప్లాన్ ఉందా? ఈ విరాళాలు కూడా వాళ్ళ చేతికి వెళ్ళిపోవడం ఏంటి? దాన్ని తరలించేస్తే మాత్రం ఎవరికి తెలుస్తుంది అనే అనుమానాలు ఉన్నాయి ఈరోజు భక్తుల్లో. ఇక్కడ లక్ష్మణ్ హరికృష్ణ అండ్ చందుతోట, ఈ వేమూరి హరికృష్ణ గురించి అందరికీ తెలిసిన విషయమే. అది ఏమేమి మిషన్లు అవన్నీ పెట్టుకుని ఆ ఛానల్లోనే అడావిడి చేసిన ఉదంతాలు మీరు గమనిస్తే దాకా నేను చెప్పినట్టు ఖచ్చితంగా టికెట్స్ హ్యాకింగ్ అన్నది జరగచ్చు ఆన్లైన్లో. ద మెయిన్ మోటో ఏంటంటే ఫైనాన్షియల్ డీవియేషన్స్కి తెరలేపుతున్నారు అక్కడ. మీరు ఇప్పుడు మీకు ఎప్పుడైతే మీరు చూడండి ఆర్థిక సంపద సృష్టి జరుగుతుందా, సంపద సృష్టి సంపద దోపిడీ, మళ్ళీ అదే డౌట్. దోపిడీ కాదు, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించగలిగితే సంపద మా వాళ్ళకి నేను సృష్టించిస్తానన్న ప్రమాణాన్ని మనం అతక్కుంజరా టైప్లో విన్నాం. దానికి సంపద వాళ్ళు సృష్టించుకుంటున్నారు ఈ టర్మ్. సో సంపద సృష్టించుకునే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఫైనాన్షియల్గా అక్కడ స్ట్రెంథన్గా ఉన్న దానికి డెంట్లు కొట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు లాక్కుంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్స్పిరసీ హరికృష్ణ. రెండోది, ఇందాక ఈవో ఛాంబర్లో కూర్చోడం కాదు, ఇక్కడ టీటీడీ చైర్మన్ పక్కనే కూర్చున్నాడు. అంటే బోర్డు నిర్ణయాలను కూడా శాసించేలా ఈవోని ఆల్రెడీ కమెంట్ చేస్తున్నారు ఇక్కడ జేఈఓల్ని. ఇక్కడ బోర్డుని కూడా ఇచ్చేస్తో అన్నిట్లోనూ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ త్రూగానే జరుగుతుంది కదా. ధార్మిక సంస్థ హెడ్ క్వార్టర్స్ అది. ఇప్పుడు టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలన్నీ దేనికి సంబంధించిన ఉంటాయి? ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని ముడిపడి ఉంటాయి. వీటికి సంబంధించిన అన్ని వీళ్ళ కాంటాక్ట్ల త్రూగానే వెళ్ళడానికి ప్లానింగ్ నడిస్తే. సో ఇక్కడ మెయిన్ ఎక్కడైతే ఉన్నాయో పాకెట్స్ ఇద్దరు ఆల్రెడీ ఈ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఏవో కొన్ని మిషనరీస్ కూడా కొన్నారు, అవన్నీ కూడా ఆయన ఏ కంపెనీ పేరు చెప్తే బెంగళూరులో వాటినే కొన్నారు. లక్ష్మణ్ కుమార్ అది ఆల్రెడీ మీకు క్లూ ఒకటి వచ్చింది, మీకు గమనించట్లేదు. ఈ లడ్డూ విషయంలోనే ఒక మిషన్లు తీసుకొస్తే మనమే ఇక్కడ టెస్ట్ ల్యాబ్ చేయొచ్చు ఈవో నోరు చేరాడు. ఓకే, ల్యాబ్ కొందా మీకు? అవును, 70 lakhs 90 lakhs అవుతుంది అన్నది. దాని మీద ఇప్పుడు చీకటి దెబ్బలు ఉంటాయి. మనం బెంగళూరు పంపించక్కర్లే, అల్లగడి పంపించక్కర్లే, ఇల్లిగడి పంపించక్కర్లే, ఇక్కడే మేము సంపద మేము సృష్టించుకోవడానికి ఒక బ్రహ్మాండమైన మిషనరీ తీసుకొచ్చామని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇవన్నిటికీ ఏంటంటే ఈ ముగ్గురు ఈ దోపిడీకి ఇంత ఓపెన్ గా తెరలేపారంటే వీళ్ళకేం భయం లేదా? దేవుడు అంటే భక్తి లేదా? భయం ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా. తిరుమలలో కూర్చొని చేయాలంటే నిజానికి ఎవరికైనా భయమే. లక్ష్మణ్ కుమార్ కావచ్చు, గమనించండి ఒక్కసారి, భయపడతారు కదా. మనం అనుకున్నంత ఈజీ కాదు కదా. సార్ మీరు దయించి ఒక 2 నిమిషాలు ఆగండి. భయం ప్రజలకు ఎలా పెట్టారంటే గత 5 సంవత్సరాల టెన్యూర్లో జరిగిందంతా ఇదన్నదాన్ని వీళ్ళు ప్రక్షాళించడానికి వచ్చిన అతిరథ మహారథుల కింద పోర్ట్రేట్ చేసుకుని ఉన్నారు. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందంటే గత ప్రభుత్వం చేసింది అన్నిటినీ వీళ్ళు ప్రక్షాళించడానికి వచ్చారన్న దగ్గర ఇలాంటి ఇష్యూస్ ఎక్యుములేట్ అయితేనే కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి లడ్డూల విషయంలో గౌరవ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి పంచేంద్రియాలు మూసుకున్నారు. ఎవడైనా మాట్లాడుతున్నాడే? మీరు గమనించండి. సో ఈ కాన్స్పిరసీ థియరీలో ఇవాళ మీరు ఈ విషయాలు చూడండి, రాత్రి తట్టబొట్ట సర్దుకు. అందుకే భగవంతుడు లీల ఎలా ఉంటుందంటే సార్, వీళ్ళు ముగ్గురు అక్కడ గంటలు కొట్టడానికి రెడీ అయిపోగానే ఇమీడియట్ గా స్పాన్ ఆఫ్ నో టైం భక్తుల మీద ప్రభావం చూపించి రాత్రి ముసుగులు వేసుకుని కింద పారిపోయిన పరిస్థితి క్రియేట్ చేశారు. ఏ రీళ్ళు ఇప్పుడు లేరు, మరి ఎక్కడ కనపడట్లేదు. రోల్ ఉండదు. అంటే పెద్ద అధికారులనే పేరు పెట్టి పిలిచే స్థాయికి ఎదిగారట. ఎదుగుతారు సార్. పేరుకి పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగి పెట్టిందని సామెత లేదు. ఇప్పుడు మీరు ఎలా ఉంటారో కింద వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం ఆఫీస్లో చెక్ చేసుకోండి ఒకసారి, క్రాస్ చెక్ చేసుకుంటే వాట్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అన్నది ఆన్సర్ వస్తుంది. సో అవి యాటిట్యూడ్స్ వీళ్ళకి ఉంటాయి. సో యాటిట్యూడ్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఎవరెవరు చుట్టూ ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్న షాడో ముఖ్యమంత్రి రూపంలో అవి అందరికీ తెలుసు. అక్కడ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే. ఎవరంటే ఎందుకు లోపటేసేస్తాం, కొడతాం, చంపేస్తాం, పొడి చేస్తాం, ఓ 10 మందిని పెట్టి మమ్మల్ని తిట్టించే కార్యక్రమానికి తెరలేపుకుని ఉన్నారు. సో వీటిలోంచి ఏంటంటే వాస్తవాలు ఏమవుతున్నాయో, వాస్తవాలు ఏం జరగట్లేదు అనడానికి మీకు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్కి ఎంత సిద్ధహస్తులు అంటేనండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే అది ఒక అలంకారం అని చెప్తున్న ఒక తపేలా ఛానలోడు ఇవాళ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఇష్యూని జనవరికి రెడీ చేసేసారు మనకి. ఏం చేస్తున్నారు ఇవన్నీ ఎక్కువ? ఆయనకి ఎందుకు ఎక్కువండి? మీకు గమనించండి, ఆయన ఉన్నది చెప్పేసి జస్ట్ ఒక మంత్రి అనేది గుర్తు పెట్టుకొని రాశారు, పేపర్ రాశారు కదా. మంత్రిని గుర్తు పెట్టుకోగానే కేబినెట్ మీటింగ్ కి పిలవకుండా ఆ పెన్ను దాన్ని స్వతంత్రంగా రాస్తుందా? చంద్రబాబు చెప్తే రాస్తుందా? 100 కోట్ల బరువు ఉంటుంది సార్ దాని మీద. పెన్ను మీద 100 కోట్ల బరువు ఉంది అని చేత ముద్దగా రాస్తుంది. అది ఆ ముద్దగా రాసి దగ్గర ఏమిటంటే అసలైన వ్యక్తికి అంటే లోకేష్ గారి మనసు గెలుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో పెన్ను ముందుకెళ్ళలేకపోతుంది. మీకు అర్థమవుతుందా? ఎంతసేపు ఇక్కడ పక్కవాడి మీద పడి ఆడవాలి, నాకు కడుపు కొట్టి నీకు వచ్చిందని. ఇక్కడ 100 కోట్ల పెన్ను మీద భారం పెట్టి కదలలేకపోతుంది. ఇవన్నిటికీ శాశ్వత పరిష్కారం ఎక్కడి నుంచి రావాలి? అలా కెలుక్కుని కోతిపూడి బ్రహ్మరాజు. ఇది మీరు గమనించట్లేదు. అధికారం రాగానే ఫస్ట్ ఈనాడు ఒకటి కలిగి పడిపోయాడు చంద్రబాబు గారి మీద, మన ఎవరికి అనుమానం రాకుండా. పాత చరిత్ర తీసుకుంటే ఇప్పుడు
అధిపతి స్థానానికి ప్రయత్నిస్తున్నాడు, ఏం చేయాలి? అదే రాతలు కోతలు మొదలెట్టాలి. ఆ రాతలు కోతలు సారాంశం ఏమవుతుంది? అవుట్కమ్ మనకి ఆలోచించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, ఎందుకంటే కథలు వేస్తారు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఆ పౌడర్ బోర్డు ఎలాంటి కథలేడు, ఎస్పీ గారు ఏడ్చారట. అరే పోలీస్ వ్యవస్థ ఒక ప్రతీక ఏంటంటే ఆడ్ సర్కమాస్టెన్సెస్లో దే నో హౌ టు రైజ్. డిఎస్పీ చేసిన పని స్పాంటేనియస్గా ఎస్పీ గారు దాన్ని టాప్అప్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ చేసాడు ఆయన. అది మాట్లాడడం మనిషి ఏడ్చారట. నువ్వు రిటైర్ అయిపోతావు నాకు కొంప ముంచాను. ఇది ఆల్రెడీ పులిహార కల్పించాడు. దీని చుట్టూ కథ అల్లాలి. దీనికి మళ్ళీ గట్టిగా మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు అనుకోండి, అంత స్థాయి ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రాలేదా అని వాళ్ళ పక్క టీంని మెస్మరైజ్ చేయడానికి కథలు వెళ్తుంటారు. సో ఇలా కాలక్షేపం కార్యక్రమంకి జనవరికి ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పదవికి పనికాహార పథకం ఇచ్చేశారు మనకి.